హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే ఎక్కడికి ప్రయాణం, ఈ ట్రాఫిక్ ఏంటి అని చూస్తురా. ఈరోజైతే మేము మేడారం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేడారంలో మేమైతే ఏమేమి చేసుకున్నాం ఏంది అనేది అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని మీకోసం మేడారం విషయాలు అయితే కొన్ని అయితే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అన్న అయితే నాకు తెలియదు. చూడండి, మేమైతే మేడారం వెళ్ళిపోతున్నాం. ఫుల్ ట్రాఫిక్. ఒక నెల రోజుల జాతర, వన దేవతలది. ఒక నెల రోజులు జరుపుకుంటారు జాతరని అయితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మేడారం అయితే. చూడండి, జంపన్న వాగులో ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు ఫ్రెండ్స్. ఎంత జనాలంటే అసలు జాతర అయిపోయిన తర్వాత కూడా తల్లులు అడవిలోకి వెళ్ళిపోయినాక కూడా ఎంతమందిరో చూడండి. మేము జాతరకైతే వెళ్ళలేదు, వెనకకి వెళ్ళినా కానీ ఫుల్ రష్. ఎక్కడ చూడు జనాలే. జంపన్న వాగు దగ్గరనైతే ఈ విధంగా ఉంది ట్రాఫిక్. చూడండి, సమ్మక్క సారలమ్మని గద్దెల మీదకి తీసుకొచ్చే రోజైతే ఇక ఈ ఇసుక పోసి రాలనంత జనాలు. వనదేవతలకే ఎంత ఉందో, ఈ మట్టిలో ఏం మహిమ ఉందో తెలియదు కానీ ఇంత రష్ అయితే ఎక్కడ చూడలేదు. మేమైతే పొద్దున్నే 3 గంటలకి లేచి స్నానాలకైతే వెళ్ళినాం ఫ్రెండ్స్. జంపన్న వాగులోకి అయితే స్నానాలకు వెళ్ళినాం. చల్లటి మంచు కురుస్తుంటే మేమైతే స్నానాలకైతే వెళ్ళినాం. 3 గంటలకు కూడా దర్శనాలకైతే క్యూ కడతానే ఎవరు. మేమైతే ఇక పొద్దున్న లేస్తే మళ్ళీ రష్ ఎక్కడ ఎక్కువైతుందో అని 3 గంటలకే లేచి మేమైతే పూజ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. చల్లటి నీళ్ళు, ఆ సమ్మక్క సారక్కల దయ మనకు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెల రోజుల పండుగ జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే సమ్మక్క తల్లి కోయ వాళ్ళ ఇళ్ళల్లో పుట్టిందనమాట. ఆ కోయ వాళ్ళ కష్టాల తీర్చడానికి కోయ వాళ్ళ ఇళ్ళల్లో పుట్టింది. వనదేవత లెక్క మనకు వెలిసింది. వాళ్ళ తిండి కోసం, వాళ్ళ పొట్టకూటి కోసం యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేసుకొని ఆ యుద్ధంలో గాయాలు పడి ఇలా చనిపోతే నాకు బాగుండదు అనేసి ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ కుంకుమ భరణి లెక్క మారిపోయి సమ్మక్క తల్లి అయితే మనకు 2 ఏళ్ళకు ఒక్కసారి మనకైతే దర్శనం ఇస్తుంది. మనలాగానే సమ్మక్క తల్లి కూడా ఒక మనిషి రూపంలో మనందరి ముందుకు వచ్చి మనకు దేవతలా మారిపోయింది. కోయ వాళ్ళు ఫస్ట్ కొమ్మ చెలగటం అనే దాని కానించి పండగ స్టార్ట్ చేశారంట. ప్రతిసారి పోయి బతిలాడుడు కళలో కానీ దేవత దగ్గరికి పోయి కానీ, అమ్మ సమ్మక్క తల్లి నువ్వు రావాలి, 2 ఏళ్ళకు ఒక్కసారి గద్దెల మీదకి వచ్చిపోవాలి తల్లి అని వాళ్ళు బతుకులాడుకుంటూ ఉంటారంట. అప్పుడు సమ్మక్క తల్లి నేను రాను, నా సారలమ్మకు జుట్టేస్తున్నా, నాగులమ్మకు జుట్టేస్తున్నా, నేను ఇప్పుడు రాను, నేను వస్తే నా పిల్లల్ని ఎవరు చూసుకోనేది ఎవరు అని సమాధానం ఇస్తూ వస్తుందంట. అలా బతిలాడుతూ ఒకరోజు నేను రాను, సారలమ్మను పంపిస్తాను తీసుకెళ్ళరు అని ఫస్ట్ అయితే సారలమ్మని గద మీదకి పంపిస్తుందంట. సారలమ్మను పంపించినాక తెల్లారి సమ్మక్క తల్లి అయితే గద్దె మీదకి రావడం జరుగుతుంది. తల్లి ఎంతసేపు ఉన్నా కోయ వాళ్ళ ఆకలి తీర్చడానికి యుద్ధం చేసింది కాబట్టి నాకు గుళ్ళు గోపురాలు వద్దు, వాళ్ళ కడుపు నిండితే చాలు అన్నట్టుగా బెల్లాన్నే ఆమెకు నైవేద్యంగా బంగారం అని పిలుస్తారు అక్కడ. ఆ బంగారాన్ని ఆ తల్లికి సమర్పించుకుంటే ఎంతో పుణ్యం జరుగుతుంది మనకైతే. ఆ తల్లి అంతకు మించి మనల్ని ఎలాంటిది అడగలేదు. ఒక గుడి కట్టియమని కోరలేదు, ఒక గోపురం కట్టియమని కోరలేదు. అలాంటి తల్లి మనం అందరి మధ్యలో ఉంటూ మన కోరికలు తీర్చుతూ ఎంత హ్యాపీగా ఉంచుతుందో మనల్ని అయితే. ఎంత రష్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. నేనైతే మేడారం ఫస్ట్ టైం వెళ్ళిన. ఆ విధంగా సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెల మీదకి వచ్చి 3 రోజులు ఉండి 4వ రోజు అయితే మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతురు. ఆ అడవిలోకి వెళ్ళిన ఎక్కడ ఉన్నా ఎటు అంత చిక్కని ప్రదేశాలైనా ఆ తల్లి దగ్గరికి పోయి వస్తే ఇంత ఉలుకు పలుకు అనేది అయితే ఏది అనిపించలేదు నాకైతే. ఎంతమందిలో తల్లి దర్శనం అవుతుందా అవుతలేదా అన్న భయము. కాకపోతే
మంచిగానే దర్శనం అయింది. నేనైతే వీడియో తీయడానికి నానా తంటాలు పడ్డా, ఎందుకంటే తల్లిని మొక్కుకుంటూ తీసే అంత పబ్లిసిటీ లేదు అక్కడ. ఈ విధంగానైతే మేము సమ్మక్క తల్లి దగ్గరనైతే ఎంత రష్ చూడండి. అసలు బంగారం పెడుతుంటే ఇట్లా పెడితే అట్లా గుంజుకొని పోతురు. ఎందుకంటే ఆ తల్లి మహిమ అది, మనం పెట్టింది కాదు, ఇంకొకరు సమర్పించింది మనం తీసుకొని పోవడమే ఆడ గొప్పతనం. సమ్మక్క దర్శనం అయిపోయింది. సారలమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం. సారలమ్మ తల్లి దగ్గర దర్శనం అయితే చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూడు మేము లేచి 3 గంటలకు దర్శనానికి వస్తే 3 గంటలకి దర్శనానికైనా ఎంత పబ్లిసిటీ ఊరో చూడండి. అసలు ఆ తల్లుల మహిమ అది. వనదేవత అయినా కానీ అందరి కోరికలు తీర్చుతూ అందరి మనసులలో ఉన్నది కాబట్టి ఎంత పబ్లిసిటీ అయితే ఉంది దేవతకు. ఎక్కడ చూడు జనాలే. మళ్ళీ పొద్దున లేస్తే ఎంత జనం అవుతారో తెలియదు. అసలు నైటు అనేది తెల్లారి అనేది అయితే తేడా లేకుండా ఉంది. అంత పబ్లిసిటీ ఉన్నారు. ఎప్పుడు ఏంది అనేది తెలియలేదు, అసలు టైమింగ్ తెలియలేదు. ఆ తల్లులను చూస్తూ ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోతే అట్లనే ఉండిపోవాలనిపిస్తుంది. ఉదయానికి సాయంత్రానికి నైట్కు అయితే తేడా లేకుండా, టైం తేడా లేకుండా ఆ తల్లుల దగ్గర ఉంటేనైతే అసలు టైం తెలియకుండా గడిచిపోయింది. మేమైతే 5 గంటల వరకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కోయ వాళ్ళు అమ్మే మూలికలు, అడవిలో దొరికే మూలికలు అన్నీ అమ్ముతూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. కుంకుమ భరణీలు వాళ్ళు సమ్మక్క సారక్క తల్లి దయ వల్ల ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ అక్కడ వాళ్ళు కాలం గడిపించుకుంటారు. ఈ విధంగానైతే ఎదుర్కోళ్ళనైతే ఇచ్చినాము ఆ దేవతలకు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని దేవతలకు పెట్టి మేమైతే